రైట్. ఇలాంటి అంటే ఒక ప్రతిపక్షానికి అధికార పక్షం నేషనల్ మీడియాలో ఇరకాటంలో పడింది అంటే కనుక ఖచ్చితంగా పెద్ద వార్తే. కాకపోతే ఇక దాన్ని ఎలాంటి మసాలాలు వేస్తున్నారు అనేది ఆలోచించుకోవాలి. ఇదే ఒకవేళ వైసీపీ నాయకుడిని ఎవరినైనా ఇలాగే అనుంటే కనుక, ఇలాగే వైసీపీ నాయకుడిని ఎవరైనా అనుంటే ఖచ్చితంగా దానికి ఆపోజిట్ మీడియాను, ఆపోజిట్ ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడా ఇలాగే స్పందించి ఉండేవాళ్ళు. ఆబ్వియస్లీ ఇలాగే స్పందించి ఉండేవాళ్ళు. నిజాన్ని నిజంగానే మనం ఒప్పుకోవాలి జరుగుతున్నదని. ఖచ్చితంగా ఒకవేళ వైసీపీకి ఇంత పరాభవం జరిగితే కనుక, ఢిల్లీ మీడియా లాంటి చోటు జరిగితే కనుక ఖచ్చితంగా దీన్ని ఒప్పుకోవాలి, నో డౌట్. కానీ ఇక్కడ 2 అంశాలను చూడాల్సిన అవసరం ఉంది. ఆర్నబ్ గోస్వామి గారు 5 ఏళ్లలో ఎప్పుడూ కూడా అమరావతి విషయం కానీ, లేదంటే రాష్ట్రంలో ఒక రైతులు అంతమంది వెళుతూ దీక్షలు చేస్తూ వెళుతుంటే కానీ ఏ ఒక్క వైసీపీ నాయకుడిని పిలిచి మీ రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే మీరేం చేస్తున్నారని అడగలేదు. క్రిస్టియానిటీ పెరిగిపోయిందని స్వయంగా ఢిల్లీలోనే కూర్చుండే, ఎప్పుడు అక్కడే కూర్చున్న 5 ఏళ్ల పాటు కూర్చున్న రఘురామకృష్ణరాజు గారు మాట్లాడినప్పుడు, రఘురామకృష్ణరాజు గారు లాంటి వాడు పుట్టినప్పుడు కూడా ఆర్నబ్ గోస్వామి గారు లాంటి వాడు మాట్లాడలేదు. ఇలా అనేక సంఘటనలు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సమయంలోనూ మాట్లాడారు. సరే, వీటన్నిటికీ కారణం ఆర్నబ్ గోస్వామి గారికి లేదంటే టీడీపీకి పట్ల ఏమన్నా వైరం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అంటే వైసీపీ పార్టీకి ఆర్నబ్ గోస్వామి గారికి ఏమన్నా మిత్రత్వం ఉందా? ఇలా కూడా చూడకూడదు. నిజానికి ఇంత మైక్రో లెవెల్లో మనం తప్పుపట్టే అంత దూరంగా వెళ్ళడం వల్లే సమస్యలు రోజు రోజుకి అనవసరంగా ఎక్కువగా ఉత్పన్నం అవుతున్నాయి. ఉత్పన్నం అవడమే కాదు, సమస్యలన్నీ కూడా దారి మడుతున్నాయి. కాబట్టి దీన్ని ఒక మీడియా ఎన్ని అనుకున్నా దాన్ని అక్కడికి వదిలేసి ఉంటే బాగుండేది. కానీ దీనికి కౌంటర్గా వస్తున్న వాళ్ళు, ఆర్నబ్ గోస్వామిని తప్పుపడుతున్న వాళ్ళు, తప్పేం లేదు. ఆయన అడిగిన దాంట్లో వెంటనే దీపక్ రెడ్డి గారు చాలా మంచి స్పోక్ పర్సన్ అండి, చాలా మంచి స్పోక్స్ పర్సన్ నిజానికి. బట్ ఆయన ఫ్లోలో ఎందుకు లోకేష్ గారు అని వచ్చిందో తెలియదు. బట్ ఆ ఒక్క మాటని ఆర్నబ్ గోస్వామి గారు పట్టుకోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. అంతేగాని లోకేష్ గారు అంటే ఆర్నబ్ గోస్వామి గారికి రెస్పెక్ట్ లేక కాదు. ఎందుకంటే ఆయన స్వయంగా లోకేష్ గారికి ఇంటర్వ్యూ కూడా చేశారు, మాట్లాడారు. ఇది ఎక్కడి వరకు వెళుతుందంటే దక్షిణాది మీద ఆర్నబ్ గోస్వామికి చిన్న చూపు అని. మరి వైసీపీ వాళ్ళని ఎందుకు ఆయన ప్రశ్నించలేదు అని నాకు కొత్త డౌట్ వస్తుంది. ఎందుకు మరి 5 ఏళ్లలో ఎందుకు ప్రశ్నించలేదని నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. ఇది దక్షిణాది వాళ్ళ మీద అంటే కనుక కేరళ, తమిళనాడు ప్రభుత్వాలకు సంబంధించిన అనేక మంది పార్టీ రిప్రజెంటేటివ్స్, పార్టీ స్పోక్స్ పర్సన్స్ చాలా మంది అటెండ్ అవుతూ ఉంటారు. నిజంగానే ఇదే వాదన ఇప్పుడు తెర మీదకి తీసుకురావడం అనేది అంటే ఇక్కడ ప్రభుత్వాన్ని సెక్యూర్ చేయాలనో, లోకేష్ గారిని అతను అంటాడా అని ఆగ్రహించే వాళ్ళు, దానికి ఇంకొక రూపంలో దీన్ని కౌంటర్ తయారు చేయాలి. తప్పితే ఆర్నబ్ గోస్వామి దక్షిణాది మీద చిన్న చూపు లాంటి ఒక విప్లవాత్మక భావాలను తీసుకొచ్చి దీన్ని ఇది చేయడం వల్ల మళ్ళీ ఈ సమస్య ఇంకా ఘోరంగా టర్న్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, ఆర్నబ్ గోస్వామి గారు అంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా కానీ, లేదంటే యాజ్ ఎ డిబేట్ చేసే హోస్ట్గా కానీ, అవతల వాళ్ళలో అది కూడా తప్పు చేశారనో లేదంటే ఇది భావించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక, అంటే పార్టీలో ఉన్నవాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు అక్కడ ఉంటే కనుక అధికారంలో ఉన్న వాళ్ళని గట్టిగా నిలదీయడంలో ఎలాంటి తప్పు లేదు. నిజంగానే ఆర్నబ్ గోస్వామి గారికి దక్షిణాది ప్రజల మీద చిన్న చూపు, అంటే దక్షిణాది ప్రజలు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అనేది ఆర్నబ్ గోస్వామి గారి అంతా లేదని, లేదంటే నార్త్ ప్రజలంతా లేదని, లేదంటే అలాగే రామ్మోహన్ నాయుడు గారి మీద ఏదో కోపం ఉండి కావాలని ఆయన ఎప్పుడో ఫంక్షన్లో ఎక్కడో అటెండ్ అయిందని తీసుకొచ్చి చూపించారని, ఇలాంటి అనేక అంశాలు తెర మీదకి వస్తున్నాయి. బట్ కానీ దీనికి ఒక జర్నలిస్ట్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం అనేది ఒక తప్పు. ఎవరైనా జర్నలిస్టు మాట్లాడినప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు దాన్ని తీసుకోవడం కూడా టీడీపీలో కొంతమందికి అలవాటు కావాలి. నేను చెప్పాలనుకున్నది ఇది. ఒకవేళ నిజంగానే ఒక పొరపాటు జరిగినప్పుడు దాన్ని దీపక్ రెడ్డి గారు చాలా చక్కగా హోందాగా వ్యవహరించి అని చెప్పి ప్రయత్నం చేశారు. బట్ ఆయన చెప్పలేరు. ఆర్నబ్ గోస్వామి గారి నేచర్ అలా ఉంటుంది. అది తెలిసే వెళతారు ఎవరైనా, అది తెలిసే పార్టీ నేషనల్ మీడియాకి వెళ్లాల్సిన అధికార ప్రతినిధుల్ని అక్కడ కేటాయించుకోవడం జరుగుతుంది. అది ఏ పార్టీ అయినా సరే. వైసీపీ పరువు పోయినా తెలుగు నిజంగా ఇది ఒకవేళ జాతీయ ఉద్దేశాలతో కనుక దక్షిణాది మన భాష మీద, మన తెలుగు భాష మీద ఒకవేళ ఆర్నబ్ గోస్వామి చిన్న చూపుతో మాట్లాడారు, లేదంటే మన తెలుగు నాయకుల మీద చిన్న చూపుతో మాట్లాడారు అంటే కనుక
అది పార్టీలకు అతీతంగా అందరూ ఉద్యమించాలి. నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే మగదాన్ని అందులో ముందు ఉంటుంది. అలా కాకుండా ఉంటే కనుక దీంట్లో ఆర్నబ్ గోస్వామి గారు ఏ ఫ్లోలో అన్నా దాన్ని కవర్ చేసుకోవాల్సిన బాధ్యత, నెక్స్ట్ ఇది పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత టీడీపీ మీద ఉంటుంది. అలా కాకుండా దీన్ని పెద్దది చేసి గోరింతని కొండంతని చేసి వాళ్ళెవరో తిడుతున్నారు, వాళ్ళెవరో ఇలాంటి పిచ్చి పిచ్చి టైటిల్స్ పెట్టారు అని చెప్పేసి ఇటువైపున ఉన్న వాళ్ళందరూ లోకేష్ గారును రామ్మోహన్ నాయుడు గారును సేవ్ చేస్తున్న క్రమంలో అనవసరంగా నేషనల్ మీడియాతో గొడవలు పెట్టుకుంటున్నట్టు అవుతుందేమో ఆలోచించుకోవాలి. బట్ నేను చెప్పేదైతే చిన్న సలహా, ఇలా మాట్లాడడానికి కూడా మళ్ళీ ఎవరైనా తప్పు పడితే కనుక నేనేం చేయలేను. అంటే సమస్యలు వచ్చినప్పుడు దాన్ని హుందాగా ఎలా పరిష్కరించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఆయన ఎలా ఓవర్కమ్ చేస్తూ ఉండేవాడు, దాని నుంచి పాఠ్యాంశాలు నేర్చుకోవాలి. కానీ దాడికి ప్రతి దాడి అనేది సమస్య పరిష్కారం కాదు.